మంత్రాల మల్లేశన్న ఇల్లంటే ఏడంత్రాల అద్దాల బంగ్లా అనుకున్నా. ఇక్కడ ఒక్క అద్దం కూడా లేని రేకుల కొంప అనుకోలే. మల్లేశన్న, ఓ మంత్రాల మల్లేశన్న, ఉన్నవానే ఇంట్లో? ఏంది ఉన్నా ఎండలాగా అక్కడెందుకు నిలవటవు? నీడకరా. మంచిగా ఉన్నవానే మల్లేశన్న? నేను మంచిగానే ఉంటా. నా కన్ను అట్టోళ్ళ పానాలతోని ఆడుకుంటా. ఆడుకుంటావనే ఆరాట పడుతూ అలసిపోకుండా అనంతగిరి కొండ ఎక్కి దిగి మరి వచ్చినన్నా. బాగా ఆవేశంగా ఉన్నావు తల్లి. నీ బాధ ఏందో చెప్పు. ఎవని పానాలకు హాని కలిగించానని నన్ను ఎంకలాడుకుంటా నువ్వు. వాళ్ళ ఇళ్ళ పానం ఎందుకే దండగా? నా మొగని పానమే ఉండంగా. ఆహా, మా తల్లే మహాపతివ్రతవు నువ్వు. నీ మొగని పానాలే ఎందుకు తీయాలనుకుంటావు నువ్వు? నీకు పెళ్ళైందా అనే మంత్రాల మల్లేశన్న? మొగన్ని చంపే పెళ్ళాలు ఎక్కువ ఉన్నారని నేను పెళ్లి చేసుకున్నాడు బంద్ చేసిన. పేపర్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన, కట్టుకున్న మొగన్ని చంపిన పెళ్ళాం, ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన పెళ్ళాం, అన్ని గివే కనబడతాయి. మంచిదైందే మంత్రాల మల్లేశన్న. నువ్వు పెళ్లి చేసుకుంటే సచ్చి పేపర్కి ఎక్కడోనివి. జస్ట్ మిస్ గంతే. నేను మిస్ అయినా కాబట్టే మిస్సెస్ గుణితకు ఉపయోగపడతాను. నువ్వు ఏ పాటు ఉపయోగపడతావో నేను కూడా చూస్తా కదా. ఇగో ఈ పేపర్లా నా మొగని తల వెంట్రికలు వేసుకున్న అంగి ముక్కున్నది. నీ మొగని పానాలు తీయన్నా లేక లేవకుండా మంచాల వండ పెట్టాలనా? మంచాల వండ పెడితే వానికి సేవ చేయలేక నేను చావాలి. ఇగో పానాలేది వానికి ఇష్టమైన కూరలన్నండి ఊరోళ్ళందరికి 10 వద్దుల దాకా భోజనాలు పెడతా. పెట్టుకోగాని దినాలప్పుడైతే నాకైతే ఒక ఫుల్ బాటిల్ తెచ్చిచ్చుడు మర్చిపోకు. మర్చిపోనన్నా, పట్టుకొచ్చి ఇచ్చిపోతా. కానీ పని అయితే కావాలి. నా దగ్గరికి వచ్చినాక పని ఎవడు పక్కా గాని. అయినా ఇంతకు నీ మొగని పానాలు ఎందుకు తీయాలనుకుంటున్నావో చెప్పనే లేదు. వాడో తాగుపోతాడు, రోజు తాగి వచ్చి అనుమానించి నన్ను అడుగోస ఉంచుకుంటాను. అందుకే వానికి చర్మగీతం వాడదాం అనుకుంటానా. నేను భగవద్గీత కూడా వాడతా గాని. మరి మీకు పిల్లలు లేరా? నువ్వు మంత్రాలోనివా అమ్మాయిలోడివా? ఎందుకు అట్లా అడిగినవు? మరి లేకపోతే ఏంది? నా మొగనికి మంత్రాలు చేయమంటే నీకు పిల్లలున్నారా, వాళ్ళకి పెళ్లిళ్ళు అయినాయా అని గుచ్చి అడుగుతున్నావు. ఎవ్వరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? నేను ఎవరనుకుంటావు? ఒలింపిక్స్ లా మంత్రాలనే ఆటగా పెడితే గోల్డ్ మెడల్ నాకేత్తది తెలుసా? నా మంత్రాలు అంత పవర్ఫుల్. ఈ మధ్యలోనే 2 పవర్ఫుల్ వ్యక్తులను నా మంత్రాలతోని మట్టి గరిపించిన. నీ మంత్రాలు ఎంత పవర్ఫుల్లో నేను చూస్తా గాని 4 రోజులల్లా నా మొగడు పాడ మీద ఉండాలి. అడ్వాన్స్ కింద 50,000 ఇచ్చి నువ్వు పోయి పాడ తయారు చేసుకోపో. నీ మొగడచ్చి పాడ మీద వంటాడు. నువ్వు కొంచెం పోనివని తెలిసే 50,000 పట్టుకొచ్చిన. ఇగో మిగతాయి పని అయినాక ఇస్తా. సరే, నువ్వు పోయి పాడ తయారు చేసుకోపో. సరే. మూడు పువ్వులు 6 కాయలుగా నా మంత్రాలు వర్ధిల్లినంత కాలం పైసలకు లోటు లేదు, నాకు సావు లేదు. 3 వాగుల మల్లేష్ కాస్త మంత్రాల మల్లేష్ అయింది. ఇదంతా మంత్రాల మంగమ్మ దయనే. మల్లేస్తామి, ఓ మంత్రాల మల్లేస్తామి. అగో ఇంకో కస్టమర్ వచ్చినట్టున్నాడు. అత్త నాగురి. అయ్యో, మంత్రాల మల్లేష్ అంటే కండలు తిరిగిన వీరు లేకుండా అనుకున్నా. నువ్వెంత మీ కండలు లేని కట్టపొడలు. కండల గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలిగా. నీకు నా కండలు కావన్నా, నేను చేసే మంత్రాలు కావన్నా? నువ్వు చేసే మంత్రాలు కావాలి. మరి చెప్పు, ఎవలకు మంత్రాలు చేసి ముల్లోకాలకు పంపన్నో? వాళ్ళకి ఎందుకు కానీ నా పెళ్ళానికి వేసి పైకి పంపు. నీ పెళ్ళం ఏం చేసిందని పాడెక్కిమంటున్నావు? ఈ గంపల గంగానికే గండలు లేక తయారైంది. అది మధ్యలో ఆడేవాడు గంపలు అమ్మేటోడా అల్లేటోడా? అయ్యో, నేనే తమ్మి
ఆ గంపల గంగయ్య నువ్వు. గంపలంటే గుంపులో గోవిందగాడు అనుకున్నా గాని మరి నీ పెళ్ళాన్ని పాడె మీద ఎక్కి సాగనంపాలంటే 1,00,000 ఖర్చు అవుతుంది. మరి నీకు సమ్మతమేనా? ఏంది ₹1,00,000 అయితే? అబ్బా తమ్మి, ఆఫర్లు అసలు ఖర్చు తక్కువ రాదు. ఏ గవన్ని కుదరది. అవసరం అయితే నీ పెళ్ళంతో పాటు నిన్ను కూడా పాడెక్కిమంటావా చెప్పు, ఫ్రీగా ఎక్కిస్తా. గంతేగాని ఖర్చు రూపాయి కూడా తగ్గది. నా పని అయితే పర్ఫెక్ట్ ఉంటది. అబ్బో గంత ఆఫర్ నాకు వద్దు కానీ నువ్వు అన్నకాడికి ఖర్చు ఖాయం చేసుకో, కాఫీ ఇస్తా. కాయిస్తోని నా గుమ్మంలో అడుగు పెట్టినప్పుడే ఖాయం చేసిన గాని అడ్వాన్స్ కింద 50,000 నీ పెళ్ళ మానవాళ్ళు ఇయ్యి, పని ఖాయం చేస్తా. ఇగో అడ్వాన్స్ 50,000. ఇగో రైక ముక్క. ఇందులో ఏం ఆశ లేదు. బాగా పలసగున్నది రైక ముక్క. నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. ఇటువంటి పల్సర్ రైకలు తోడిగే ఆ పల్సవాడ పసాగంతో పర్ఫెక్కింది. ఓహో, అందుకే నువ్వు దాన్ని పాడెక్కిద్దాం అనుకుంటాను. నువ్వు నాకు మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. ఏళ్ళు చూపిస్తే కొండ వాక్త నేను విన్నవా? మనిషి చూడటానికి బొఫుల్లా ఉన్న షార్పే. నువ్వు మంత్రాలయ తమ్మి, మాటలు కూడా మస్తు నేర్చినావు. అన్ని నేర్చిన కాబట్టి అందరి మధ్యలో మంచిగా బతుకుతాన్నా. కానీ నీ మంత్రాల తేడా వచ్చింది అనుకో, మంచిగా నేను చంపిన పెళ్ళం ప్లేస్ లో పాడెక్కిద్దాం అనుకుంటున్నావు. అంత ఛాన్స్ నీకు నేను ఇయ్యగాని నువ్వు పోయి నీ పెళ్ళం కొలతలతో నీ పాడె తయారు చేయించుకోపో. ఇక అవి వారం కింద తయారు చేయించి పెట్టినా. అట్లయితే 4 రోజులలో నీ పెళ్ళం వచ్చి ఆ పాడె మీద వంటది. పో. సరే నేను పోయేస్తా మరి. పో. అవ్వ అది వంటదో ఆఖరికి వచ్చి నువ్వే వంటవు ఆ పాడ మీద. కానీ ఆ పాడ మాత్రం అసలే వేస్ట్ చేయని. దీనికి ఉరుకులాట బాగున్నది. వీడు తయారు చేయించిన పాడ మీద వండుకోవడానికి ఎవడు దొరకపోతే ఆఖరికి వీడే చచ్చి ఆ పాడ మీద వండుకునేటట్టున్నాడు. ఎట్లయినా సరే మంత్రాల మల్లేష్ గాని తోటి శ్మశానం సంతిగానికి మంత్రాలు చేయించి ఆ ఇంటి పక్కకున్న శ్మశానంలో దానం చేసేలాక నేను ధ్యానం చేయను. ఎట్లయితే గట్లయితది. నువ్వే వాళ్ళని పాడెక్కిద్దామని పని కట్టుకొని ఇంత దూరం వచ్చినావు. శ్మశానం సంతగాన్ని ఆ ఇంటి పేర్లోనే శ్మశానం ఉన్నది కదా, వాణ్ణి శ్మశానానికి పంపిస్తే నీకేమత్తది? సంతోషం వత్తది. సరే, నీ సంతోషం కోసం వాణ్ణి శ్మశానానికి పంపిస్తా గాని ఇంతకి వాడు నీకేమైతాడు? వానికి నీకు సంబంధం ఏంది? పెళ్లి చేసుకుంటే మొగడు అయ్యేటోడు, కానీ లవ్ దగ్గర నాగింది కాబట్టి లవర్ అవుతాడు. మరి లవ్వును లాగి మీరిద్దరు కలిసి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఆన్ని ఇంకోది లాగి కడుపు వేయించుకొని పెళ్లి చేసుకున్నది. ఇక నాకు ఎక్కడేం దిక్కు లేక నేను ఇంకోని చూసి పెళ్లి చేసుకున్నా. మరి ఇంకేంది, ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకున్నారు కదా, ఎక్కువ లాగద్దు, తెగుద్ది. అందుకనే నీ దగ్గరకు వచ్చిన. ఆ సంతుగానికి స్వర్గలోక దారులు తెరిపించు. తెరిపిస్తే గాని కొంచెం ఖర్చు ఎక్కువనే అవుతుంది. ఏ ఖర్చు కనుక ముందు ఆడకు, ఎంత కావాలేపు పడేస్తా. ముందు 50,000 ఇయ్యి, పని అయినాక 1,00,000 తీసుకుంటా. చేతిలో పైసలు లేవు, ఫోన్ పేనే. అట్లా స్కానర్ తెస్తా. సరే సంతిగా, నీ పెళ్ళి అయితే దాక్కొడుక. నన్ను చేసుకోక యువతన చేసుకుంటావా? ఇగో దీనికి కొట్టు. సరే కొట్టినా. దీంతోని మొత్తం 1,50,000 అగో 1,50,000 ఏంది? ఇవాళ నా కలెక్షన్ 1,50,000 అంటానా గాని ఆ శ్మశానం సంతు గాని ఆనవాళ్ళు తెచ్చినవా? తెచ్చినా. ఇగో 1 పాయింట్ ముక్క. ఈ ముక్కతోటి వాని 3 చెర్ల నీళ్ళు తాగిపించేటట్టు చేయాలి నువ్వు. అన్ని షేర్ల నీళ్లు వాడొక్కడ తాగితే తెలంగాణ రాష్ట్రానికి కరువత్తది. కరువత్తదాన్ని నన్ను చంపకుంటుంటావేంది? అని ముక్కులకెళ్ళి రక్తం గక్కించి చంపుతా. మరి నేను పోయి బొంద తోడి అన్నా. నువ్వు పోయి ఆ పనిలుండు. సరే నేను పోతున్నా మరి. పో. దీని కసి చూస్తా అంటే పనిల పని అని ఆని బొంద పక్క పొంటి దీని బొంద కూడా తవ్వించుకునేటట్టున్నది.
ఈ చెట్టు చల్లకుండా ఆకు రోజు ఊడ్చి కాల పెడతానా మళ్ళా రాలుతుంది. ఊడ్చి ఊడ్చి నా ఊపిరి పోతుంది. వాయిల్యం అంత మైకం వచ్చి తలంతా గిర్రం తిరిగినట్టు అవుతుంది. అంత ఇటు అవుతుంది. ఎప్పుడు లేనిది నాకు కక్క వచ్చిందంటే ఎవడన్నా ఏమన్నా ఏపిస్తాడా, లేకపోతే పొద్దుగాల తిన్నది అరగలేదా? ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ని కలిసేస్తా. ఎర్రగా బుర్రగా ఉంటానని ఊరల్లో కళ్ళన్నీ నా మీదనే. ఎవల కళ్ళు మండినయో ఏమో ఇలా కళ్ళల్లో సీసం పోయ్యా. అవ్వా ఇది గడ్డి తీడు తక్కువ కాళ్ళ కింద వేస్తే ఒక్కడు ఎక్కువ. తను దేశపోతే ఒళ్ళు పడుతుంది నాకు. అమ్మా భూకంపం వస్తే భూ అదిరినట్టు బండాసం ఆకుండా అదిరుతుందంటే నన్ను చంపటంటే ఆయనకి ఏదో జరుగుతుంది. ఆడికైనా ఆ అల్లు బట్టి అంజమ్మ చెప్తూనే ఉన్నది, నీకు రానున్నాయి యమగడియలు శుక్రుడు శని నీ పానాలతో బంతాడు ఆడుకొని ఉన్నాయని. జర జాగ్రత్త నా జాతకం నుంచి చెప్పని చెప్పింది. అవా ఎందుకైనా మంచిది మళ్ళోసారి అంజమ్మ దగ్గరికి అల్లు పట్టియాలి. అల్లు పట్టిస్తానని చెప్తుంది. నా పానానికి ముప్పున్న ముచ్చిన ఇక పోయేస్తా మళ్ళీ నాకు ఎత్తే తీయ గడ్డి ఉన్న తిను. నా మొగనికి మంత్రాలు చేయమని 1,00,000 రూపాయలు మాట్లాడుకొని 50,000 భయాన్నిస్తే ఈ మంత్రాల మల్లేష్ గాడు నాకే మంత్రాలు చేసిండు. వీని తలపండు వాళ్ళుగా వీని మొలదారం దెంప వీడున్నాడా వీని సంగతే చెప్తా ఇయ్యాల. వీని సావుగాను 50,000 తీసుకున్నాడు. మంత్రాల మల్లేష్గా, ఓ మంత్రాల మల్లేష్గా ఉన్నావా? లేకపోతే నీ మంత్రాలు నువ్వే వేసుకొని మంచాల పడ్డావా? వేడి వీడు కుయ్యమనడు. ఉన్నావా? లేపురా యువతలకెళ్ళు నీ నావునరక. ఏంది పిలుపుల మర్యాద తగ్గింది? నీకు చెప్పిన కదా ఇంకో 3 రోజులల్లా నీ మొగడు పాడెక్కుతాడు. నువ్వు పోయి నీ మొగని మెడలేయడానికి దండాలు గొప్పో. నా మొగన్ని కాదురా, నువ్వు నన్నే 3 రోజులల్లా పాడ మీద వండబెట్టడానికి మంత్రాలు చెప్తున్నట్టున్నావు. నేను నీకెందుకు మంత్రాలు చెప్తా? పొద్దుగాల తిన్నది అక్కినా తలకాయ అంత గిర్ర తిరుగుతుందని డాక్టర్ దగ్గరకు పోయి చూంచుకొచ్చుకుంటే అస్సలు తగ్గలేదు. ఇదేదో కథకే ఉన్నదని మంత్రసాని ముంతమ్మ దగ్గరకు పోతే అస్సలు ముచ్చట బయట పెట్టింది. మంత్రసాని ముంతమ్మ ఏం ముచ్చట బయట పెట్టింది? ఓ పోరి నీకు కేవలం మంత్రాలు చెప్తారే అందుకే నీ పానం కింద మీద అవుతుందని చెప్పింది. అయితే చక్కగా నా ఇంటి మీదకి వచ్చి లొల్లి పెడతానవా? మంత్రాలు చేస్తోని చుట్టుపక్కల నేను ఒక్కనే ఉన్నానా? మస్తు మంది ఉన్నారు కదా. నాకు కూడా అనుమానం వచ్చి ముంతమ్మను లోతుగా అడిగితే నీ రైక ముక్కతోటి ఎవడో మంత్రాలు చేస్తాండే పోరి అని చెప్పింది. మరి మీ ముంతమ్మ కూడా నా పేరు చెప్పలేదు కదా. మరి నీకు మంత్రాలు నేనే చేస్తున్నానని నీకు చెప్పింది ఎవరు? ఓ మూత కండ్ల మొక్కపోడా, మనుషుల ఎంటికలతోటి వాళ్ళు దొడుక్కునే బట్ట పేలికలతోటి మంత్రాలు చేసే ఏకైక మంత్రగాని నువ్వే కదరా. అంటే నువ్వు గంపల గంగయ్య గాని పెళ్ళానివా? అమ్మని అంటే నా మొగడు కూడా నాకు పాడగట్టుమని నీకే ఆర్డర్ ఇచ్చిపోయిందా? నాకేం తెలుసు నువ్వు వాని పెళ్ళాను అని. వాని పేరు ముంగట గంపలుండే, నీ పేరు ముంగట గుమ్మడికాయలుండే. మీరిద్దరు వేరు అనుకొని అచ్చిన గిరాకిని ఎందుకు పోగొట్టాలని భయాన పట్టిన. మా పేర్ల ముందున్న పేర్లు మా ఊరల్లో మాకు ఇచ్చిన బిరుదులు గాని నువ్వు మంత్రాలు చేసిన బంద్ చేయరా నప్పతట్లోడా. ఇక నేనే పోయి వాడిని పాడెక్కిస్తా. దీని ఏషన్ చూస్తా అంటే ఆ గంపల గంగయ్య గాని గంప కింద గమ్మి
కాటికి పంపించేటట్టే ఉన్నది. పోతే ఓంతి నాకు కూడా పని తప్పుతుంది. అయ్యా పైసలు ఇచ్చి మరి నా ప్రాణాలకు నేనే ముప్పు తెచ్చుకున్నా. నా పెళ్ళానికి మంత్రాలు చేయరా మళ్ళీ అంటే వాడు నాకే చేసి నన్నే లేపిస్తట్టున్నాడు. ఎట్టేమిటత్తి నా పెళ్ళాన్ని లేపేవని నేను వేనా, నన్ను లేపేవని ఇంకెవడు వేయండు. అమ్మా రే మల్లేష్గా, ఓ మల్లేష్గా, రే మంచాల మల్లిగా బయటికి వెళ్ళరా, వెళ్ళేవరా? ఏంద్రో ఇట్లా చూడబడితే నా పెళ్ళానికి మంత్రాలు చేయాలంటే ఆఫర్ కింద నాకే మంత్రాలు చేస్తావు. ఏమనుకుంటున్నావురా? అసలు ఏమనుకుంటున్నా నా కూతురు ఎందుకు కొరుతున్నావురా గంపల గంగయ్య? దీని ముందు సీన్లనే నాకు చూసే ప్రేక్షకులకు ఓ క్లారిటీ వచ్చింది, ఒక నీకు తప్ప. ఏంద్రా క్లారిటీ? నన్ను కాటికి పంపుడు అయింది. అవునరా, నిన్ను కాటికి పంపాలనే నీ పెళ్ళం వచ్చి నాకు భయాన్నిచ్చి నీ అంగి ముక్క ఎంటికెళ్ళి ఇచ్చిపోయింది. ఓహో, అది నీ కంటికి ఎర్రగా బుర్రా కనబడగానే దాని మీద కన్నేసి కాటికి పంపాలని చూసి ఎవరో మంత్రాల మల్లిగా. నేనెవరి మీద కన్నేయలేదురా ఇటుగాడిది, నా మీదనే గా కట్లపాముల కవిత కన్నేసింది. ఆ కన్నెలందరూ నీ మీద కన్నెత్తారు గాని నా పెళ్ళం వచ్చి నన్ను లేపేవని నీకు భయం అయితే నువ్వెందుకు తీసుకున్నావురా? అది నీ పెళ్ళమని తెలియక భయాన ఉచ్చుకున్నరా గుండోడా, ఎందుకు కొరిస్తావు ఊకే? మరి ఇప్పుడు తెలిసింది కదా, నువ్వు నా మీద చేసిన మంత్రాలన్నీ తింపి దారి పంపు, దెబ్బకే సావాలి. నా మంత్రాల కంటే ముందు అదే నిన్ను చంపానని చక్కగా ఇంటికి పోయిందిరా. అంటే నా పెళ్ళానికి మొత్తం చెప్పినావా? అదే కదరా ఇవరి దాకా నేను చెప్పేది, మొత్తం ఎప్పి కుప్పవచ్చు చెప్పిన. ఇక దాని దగ్గర మొత్తం బట్టబయలు చేసినాక దాసే ఉన్నది. ఇగో మళ్ళా నువ్వు చేసిన మంత్రాలని తాడబట్టి ఎంత గుంజుకోవాలి. నేను నీతోటి కాదు కానీ నేనే పోయి దాన్ని చంపి పండబెట్టి పాడేది కూడా ఎగిస్తా. ఉషే గునిత గునిసాం తాయి అత్తులా. ఈ కథ గమ్మతే ఉన్నది. పానాలు ఇవని పైసలు నాకిచ్చి ఇప్పుడేమో వాళ్ళకి వాళ్ళే చంపుకుంటామని అంటారు. శ్మశానం సంతకానికి ముక్కులకెళ్ళి రక్తం కక్కించి చంపుతాను నాకు మాటిచ్చి రాత్రికి రాత్రి మాయం చేసిండు. ఆని మాయం చేసిందే గాక అని కాబోయే పెళ్ళని కూడా మాయం చేసిండు. ఆ కూడా మంత్రాల మళ్ళీ అత్తాను నీ సంగతి చెప్తా. మల్లేష్గా, అరే మంత్రాల మల్లేష్గా రారా బయటికి. నీ పని మీదనే ఉన్నా, నువ్వు బొంద తవ్వుకున్నావా? మా తవ్వుకున్నా గాని వాడు వాని పెళ్ళాం నిన్న రాత్రి నుంచి కనబడతలేరు. నువ్వు గిట్లా మాయం చేసినావా ఏంది? ఇంకా లేదు, వాని మాయం చేద్దామనే మంచి ముహూర్తం పెట్టుకున్నా. మరి నువ్వు కాకపోతే వాణ్ణి వాని పెళ్ళాన్ని ఇంకెవరు మాయం చేస్తారు? నాకంటే గొప్ప పేరువైన మంత్రగాడు ఈ ఓల్ జిల్లాలనే ఇవ్వలేడు. మరి నేను తప్ప వాళ్ళని ఎవరు మాయం చేసినట్టు? నాకు గదే అర్థమైతలేదు. రాత్రే గుండ్రంగా గుండ్రాయి లెక్కున్నోళ్ళు రాత్రికి రాత్రి ఎటు మాయమైనట్టు? 10,000 పెట్టి బొంద కూడా తోడిచ్చిన. మనల్ని ఎవడేంది మాయం చేసేదని వాళ్ళకి వాళ్ళు మాయమయ్యారు. ఓ నల్లమొకపోడా, వాళ్ళకి వాళ్ళు మాయమైనాక మంత్రగాని వాడు నువ్వు పేరెందుకు ఎట్టుకున్నట్టు, నువ్వెందుకున్నట్టు? మరి వాళ్ళు ఎటువైనట్టు? నా మంత్రానికి కూడా దొరుకుతలేరు. నీ మంత్రానికి కూడా దొరుకుతలేరు అంటే వాళ్ళెటో జాడిచ్చిర్రు. వాళ్ళు ఎటు జాడిచ్చినా జాడిలో బంధించి వాళ్ళని నేను పట్టుకొని వస్తా గాని నీకు ఫోన్ వస్తానట్టున్నది, ఎత్తి మాట్లాడు. చెప్పరా తమ్మా. బావన్ను కొత్తక్క ఇద్దరు కలిసి విహారయాత్రకు ఊటికి పోయిరట్నే. నీకెవరు చెప్పిర్రా? ఊటీలున్న ఉడతల ఉమేష్ అన్న ఫోన్ చేసి చెప్పిండే. నీడా నీకు బొంద తోడిచ్చి బొందలు పెడతాను అన్ని తయారు చేస్తే వాడు దాన్ని ఊటి తీసుకుపోయి ఎంజాయ్ చేస్తాడా? నువ్వు ఫోన్ పెట్టేరా తమ్మా, నువ్వు ఫోన్ పెట్టే. అరే మల్లేశం, ఏం చూస్తున్నావురా? ఇన్నో కదా అదున్నాడు ఊటిలో ఊరేసుకొనన్నా చావాలే, లేదా ఇసుక తుఫాన్లో కొట్టుకుపోయన్నా చావాలే. నువ్వేం టెన్షన్ పడకు, ఇంటికి పోయి మంచిగా ఉడుకుడు కన్నంలా ఉసిరికాయ తొక్కేసుకొని తినిపో. నేను వాళ్ళిద్దరి సావుకు మంచి ముహూర్తం పెడతా. సరే.
కసూచిక నీ బొందరా నీ బొంద హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ కామెడీ మిక్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మంచి 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 వీడియోస్ కోసం మా ఛానల్ మంచి 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 పక్కనే గంట ఉంటది, గట్టి కొట్టండి. అట్లనే ఇంకొక ముచ్చట, మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీరు ఏ విలేజ్ నుంచి చూస్తున్నారు, మీది ఏ విలేజ్, మీది ఏ డిస్టిక్ అనేది కూడా కామెంట్ చేయర్రి. సరేనా? మీరు ఏ ఊరో కామెంట్ చేయర్రి. బాయ్ బాయ్.